సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అఖండ భక్త జనానికి, సాయి భక్తులకి, సాయి బాబా అంత రష్ ఉంది చూడు మన ప్లేస్ కంసాయి. అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా లోక కళ్యాణం కోసం చాలా మంది కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి క్రమం. సమాజంలో మనుషులు ఉన్నారు. దేవతాత్మకం ఉన్నటువంటి మనుషులు, లక్కీ ఆగిగా దేవతాత్మకం అంటే సహాయం చేయడం, స్నేహశీలి, ఇక్కడ వ్యక్తి మనందరికీ తెలుసు. ఏకపత్ని యువకుడు, అన్ని మాటలే ఎవడని వారు, ఎవరో వ్యక్తి అన్న మాటని అడుగులోకి వెళ్ళి అరణ్యవాసం చేసినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఏమైతే వాల్మీకి రామాయణం రాశారు. వాల్మీకి ఒకసారి శిష్యులను బోధన చేస్తున్నటువంటి ఒక అనుమానం వస్తుంది. ఈ భూమండలంపై ఎవరైనా సత్యశీలుడు ఉన్నాడా? ఎందుకు లేదు? శ్రీరామచంద్రుడు కోసల దేశాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాముల ఉత్తమ పురుషులు మనం చూడలేదు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి శ్రీరామచంద్రుని స్మరిస్తూ ఈ కళ్యాణ కార్యక్రమం చేస్తున్నాం మనం. మరి మనందరూ తెలుసు, దశరథుడికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. మరి వారికి పుత్ర సంతానం ఉండదు. ఉన్నటువంటి క్రమంలో అశ్వమేధ యాగం చేసి స్వామిని పిలిచి అడిగినటువంటి క్రమంలో వారు వరమీయడం, వరపుత్రులుగా ముగ్గురి కూడా ఈ నలుగురు పుత్రులు జన్మించడం జరుగుతుంది. మరి వాళ్ళ పుత్రులుగా ఉన్నటువంటి క్రమంలో కలిసి మరి రామరాజ్యాన్ని నిర్మించడం, అడవుల్లోకి వెళ్ళడం, అంత సద్గుణశీలుడు మనకు ఇక దొరకడు కాబట్టి వారి కళ్యాణాన్ని లోక కళ్యాణం కోసం మనం నిర్వహించడం. లోకంలో అంతా కూడా సస్యశ్యామలు ఉండాలి, పంటలు బాగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో వెలుసులని కళ్యాణం చేయడం జరుగుతుంది. మరి కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి షిరిడి సాయిబాబా సంస్థ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు ఈ నెల 29, 30 తేదీలలో సాయి మందిర 18వ వార్షికోత్సవ కార్యక్రమం ఉంటుంది. 29వ రోజు సరస్వతి అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమం, 30వ తారీఖు నాడు మరి షిరిడి సాయినాథుని 18వ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి షిరిడి సాయిబాబా సంస్థాన ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్టి రెండు కార్యక్రమాలు కూడా మీరు పాల్గొన్న సాయినాథుని గొప్ప బాధ్యత మరొకసారి షిరిడి సాయిబాబా సంస్థాన